సింహరాశిలో పుట్టి రాజులా బతకాల్సిన మీరు ఇప్పుడు ఒక సామాన్యుడిలా తలదించుకుని బతుకుతున్నారా? మీ జీవితంలో అంతులేని కష్టాలతో, చెప్పలేని అవమానాలతో నరకం చూస్తున్నారా? మీ సొంత వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మీ గంభీరాన్ని, మీ గౌరవాన్ని మట్టిలో కలిపేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. దయచేసి ఒక్క 10 నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి మీ గుండెలపై చెయ్యి వేసుకుని ప్రశాంతంగా వినండి. మీ జీవితాన్ని మార్చేసే ఒక మహా అద్భుతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఏదీ అనుకోకుండా యాదృచ్ఛికంగా జరగదు. మన జీవితంలో జరిగే ప్రతి మంచి వెనుక, ప్రతి చెడు వెనుక ఒక లెక్క, ఒక పద్ధతి, దేవుడి ప్రణాళిక, గ్రహాల కదలిక, ఖచ్చితంగా ఉగ్రహాల కదలిక ఖచ్చితంగా ఉంటాయి. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కేవలం వెలుగునిచ్చే చుక్కలు కావు. అవి మన తలరాతను, మన భవిష్యత్తును శాసించే గొప్ప శక్తులు. ఈ నిజాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే జీవితం అంత త్వరగా బాగుపడుతుంది. అర్థం చేసుకోలేకపోతే అంతా గందరగోళంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా సింహరాశిలో పుట్టిన మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చూడని, మీరు కూడా ఊహించని ఒక గొప్ప అద్భుతం జరగబోతోంది. దేవుడు మీకోసం ఒక అద్భుతమైన భవిష్యత్తును రాశాడు. మీరు కోల్పోయిన గౌరవం, డబ్బు, అధికారం అన్నీ రెట్టింపు బలంతో మీ కాళ్ల దగ్గరకు తిరిగి రాబోతున్నాయి. మీ జీవితాన్ని కొత్తగా నిలబెట్టే ఆ మంచి సమయం వచ్చేసింది. సింహరాశి అంటేనే ఒక రాజసం, ఒక గంభీరం. మీ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు. సూర్యుడు ఎలాగైతే ఈ లోకానికి అంతటికీ వెలుగును, శక్తిని ఇస్తాడో అలాగే మీరు కూడా 10 మందికి ఆదర్శంగా, నాయకుడిగా ఉండాలని పుట్టినవాళ్లు. మీరు ఉన్న చోట ఒక ప్రత్యేకమైన కళ ఉంటుంది. మీరు నలుగురిలో ఉన్నారనంటే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. దానం చెయ్యడంలో, సహాయం చెయ్యడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. రాజు చేతులు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాయి, కానీ తీసుకోవు. అలాగే మీ స్వభావం కూడా. కష్టాల్లో ఉన్నవారిని చూస్తే మీ గుండె కరిగిపోతుంది. మీకు ఉన్నదాంట్లోంచే తీసి సహాయం చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఎక్కువ. సింహం ఎలాగైతే అడవికి రాజుగా ఉంటుందో అలాగే మీరు కూడా మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఒక రాజులాంటి స్థానంలో ఉండాలనుకుంటారు. మరి ఇంత మంచి మనసున్న మీకు, ఇంతటి రాజయోగం ఉన్న మీకు గడిచిన 2-3 సంవత్సరాలుగా జీవితం ఎందుకింత నరకంగా మారింది? మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి? గౌరవం కోల్పోవడం ఒకప్పుడు మీ మాట అంటే వేదం. మీరు కనిపిస్తే 10 మంది లేచి నిలబడేవారు. అలాంటిది ఈ మధ్య మీ మాటకే విలువ లేకుండా పోయిందా? మీ సొంత ఇంట్లోనే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదా? మీరు చెప్పిన దానికి విలువ ఇవ్వడం లేదా? మీరు లేనప్పుడు మీ గురించే చులకనగా మాట్లాడుకుంటున్నారా? ఒక రాజులాంటి మిమ్మల్ని ఒక సేవకుడిలా చూస్తుంటే ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక లోలోపల కుమిలిపోతున్నారా? వెన్నుపోటు. మీరు గుడ్డిగా నమ్మిన స్నేహితులే అన్నా, తమ్ముడు అని మీ చుట్టూ తిరిగిన వాళ్లే మీ వెనుక గోతులు తీశారా? మీ దగ్గర అన్ని లాభాలు పొంది మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేశారా? నేనున్నాను అని చెప్పిన బంధువులే మిమ్మల్ని నట్టేట ముంచేశారా? ఆర్థిక నరకం. రాజులా బతకాల్సిన మీరు ఇప్పుడు ప్రతి రూపాయి కోసం చెయ్యి చాచాల్సిన పరిస్థితి వచ్చిందా? వ్యాపారంలో దారుణంగా నష్టపోయారా? రావాల్సిన డబ్బు చేతికి అందక మీరు ఇవ్వాల్సిన అప్పులు కొండలా పేరుకుపోయాయా? దానం చేసే మీ చేతులే ఇప్పుడు అప్పు కోసం ఎదురు చూస్తుంటే ఆ బాధ, ఆ అవమానం మిమ్మల్ని ప్రతిరోజు చంపేస్తోందా? అనారోగ్యం. మీ గంభీరమైన రూపం ఈ మధ్య కళతప్పిందా? ఎప్పుడూ లేని కొత్త ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాయా? మానసిక వేదన. లోపల ఎంత అగ్నిపర్వతం బద్దలవుతున్నా మీ సింహ గంభీరానికి, మీ పరువుకు దెబ్బ తగలకూడదని పైకి మాత్రం నవ్వుతూ నేను బాగానే ఉన్నాను అని అబద్ధం చెప్తున్నారా? రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు నా బతుకు ఎందుకు ఇలా అయ్యింది, నేను ఎవరికీ ఏ పాపం చెయ్యలేదే, నాకే ఎందుకీ కష్టాలు అని గోడకు తలబాదుకుని ఏడుస్తున్నారా? మీరు పడుతున్న ఈ కష్టాలకు ముఖ్య కారణం మీ రాశికి అధిపతి అయిన సూర్యభగవానుడికి, న్యాయదేవుడైన శనిదేవుడికి మధ్య ఉన్న వైరం. గత కొంతకాలంగా శని భగవానుడి కఠినమైన దృష్టి మీ రాశిపై బలంగా పడింది. దీన్నే జ్యోతిషంలో శని దృష్టి అంటారు. శనిదేవుడు మీ శత్రువు కాదు, ఆయన ఒక కఠినమైన గురువు. ఒక వజ్రం మెరవాలంటే దాన్ని సానబెట్టాలి. ఒక బంగారం నగగా మారాలంటే దాన్ని నిప్పుల్లో కాల్చాలి. అలాగే మీలో ఉన్న నేను, నా అధికారం, నా గౌరవం అనే అహంకారాన్ని దెబ్బతీయడానికే శనిదేవుడు ఈ పరీక్ష పెట్టాడు. ఒక రాజుకు ప్రజల కష్టాలు తెలియాలి. అందుకే మిమ్మల్ని సింహాసనం నుంచి కిందకు దించి ఒక సామాన్యుడి స్థానంలో నిలబెట్టి ఆకలి అంటే ఏంటో, అవమానం అంటే ఏంటో,
ఓటమి అంటే ఏంటో, మోసం అంటే ఏంటో మీకు రుచి చూపించాడు. ఈ కష్టాల ద్వారానే మీకు జీవితం విలువ తెలిసింది. డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకున్నారు. మనవాళ్లు ఎవరో, మనల్ని వాడుకునేవాళ్లు ఎవరో మీకు స్పష్టంగా అర్థమైంది. మీలో ఉన్న అహంకారం కరిగి మీలో నిజమైన నాయకుడు, దయగల రాజు బయటకు వచ్చారు. మీరు పడిన కష్టాలు చాలు, మీరు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్నారు. మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు ఒక అర్థం దొరకబోతోంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్లను, బాధపెట్టిన వాళ్లను మనస్ఫూర్తిగా క్షమించేయండి. వాళ్ల కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం వాళ్లను వదిలేయండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త బంగారు పేజీ తెరవాల్సిన సమయం వచ్చింది. ఆ శనిదేవుడే మీకు దారి ఇస్తున్నాడు. మీ సింహాసనాన్ని మీరే అధిష్ఠించే సమయం వచ్చింది. ఎందుకంటే మీ ఇంట్లోకి ఒక మహాశక్తి అడుగు పెట్టింది. మీరు పిలవకపోయినా మీ కష్టాలు చూసి ఆ తల్లే కరిగిపోయి మీ ఇంటి తలుపు తట్టింది. ఆ మహాశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు సింహవాహిని, ఆ ఆదిపరాశక్తి, ఆ రాజరాజేశ్వరి దేవి. మీ రాశికి చిహ్నమైన సింహం మీదే కూర్చునిని ఆ దుర్గామాత మీ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఆమెతో పాటు మీ రాశికి అధిపతి అయిన సూర్యభగవానుడి శక్తి కూడా ఇప్పుడు ప్రకాశిస్తోంది. ఆ తల్లి మీ ఇంట్లో ఉందని చెప్పడానికి కనిపించే సంకేతాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెట్టిందని, మీ కష్టాలు తీరబోతున్నాయని చెప్పడానికి ఈ మధ్య మీ ఇంట్లో, మీ జీవితంలో కొన్ని వింత మార్పులు జరుగుతాయి. వాటిని గమనించండి. ముఖంలో తేజస్సు. ఈ మధ్య కాలంలో మిమ్మల్ని చూసిన వాళ్ళు మీ ముఖంలో ఏదో కొత్త కళ, తెలియని వెలుగు, తేజస్సు కనిపిస్తోంది. మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు అని అంటున్నారా? ఇది సూర్యభగవానుడి అనుగ్రహం. దుర్గమ్మ తల్లి దయవల్లే సాధ్యం. సూర్యోదయం. ఎప్పుడూ ఆలస్యంగా, బద్ధకంగా లేచే మీకు ఇప్పుడు తెల్లవారుజామునే 4 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆ ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చెయ్యాలనిపిస్తోందా? ఇది మీ జీవితంలో చీకట్లు తొలగిపోతున్నాయని చెప్పే మొదటి సంకేతం. కోపం తగ్గడం. సింహరాశి అంటేనే కోపం. ప్రతి చిన్న విషయానికి అగ్నిపర్వతంలా పేలిపోయే మీరే ఇప్పుడు చాలా మౌనంగా, ప్రశాంతంగా ఉంటున్నారా? అనవసరమైన కోపం, చిరాకు తగ్గిపోయి ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటోందా? వింత సువాసనలు. మీరు పూజ చేస్తున్నప్పుడు లేదా రాత్రి పడుకున్నప్పుడు ఎక్కడి నుంచో తెలియని మంచి సువాసన, కర్పూరం వాసన లేదా జాజీ పూల వాసన లేదా హోమం చేసిన వాసన వస్తున్నట్టు అనిపిస్తోందా? ఇది ఆ అమ్మవారు మీ చుట్టూనే ఉందని చెప్పే సంకేతం. కలలు. మీకు తరచుగా కలలో సింహాలు, ఆలయ గోపురాలు, ఎర్రటి వస్త్రాలు ధరించిన దేవతలు, పాలు, పెరుగు, పండ్లు లేదా సూర్యభగవానుడు కనిపిస్తున్నారా? ఈ కలలు మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతోందని చెప్పే శుభ సంకేతాలు. ఆగిపోయిన పనులు. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులు, ముఖ్యంగా కోర్టు కేసులు, ప్రభుత్వానికి సంబంధించిన పనులు, డబ్బుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు అకస్మాత్తుగా మీకు అనుకూలంగా కదులుతున్నాయా? జంతువులు, పక్షులు. మీ ఇంటి ఆవరణలోకి ఆవులు, నెమళ్లు లేదా కోతులు, హనుమంతుడి రూపం, భయం లేకుండా వస్తున్నాయా? పక్షుల కిలకిలారావాలు ఎక్కువగా వినిపిస్తున్నాయా? ఆధ్యాత్మిక చింతన. దేవుడంటే నమ్మకం కోల్పోయి గుడిమెట్టు కూడా ఎక్కని మీకే ఇప్పుడు గుడికి వెళ్లాలని, దేవుడి కథలు వినాలని, దానధర్మాలు చెయ్యాలని బలంగా అనిపిస్తోందా? ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీ జీవితంలో జరిగినా భయపడకండి, సంతోషించండి. ఆ జగన్మాత కరుణ మీపై కురిసింది. మీరు పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కబోతోంది. ఈ రాజయోగాన్ని, దైవశక్తిని కాపాడుకోవడానికి మీరు చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తల్లి దయ, ఆ సూర్యుడి అనుగ్రహం మీకు పూర్తిగా దొరకాలంటే మీరు కొన్ని చిన్న చిన్న పనులను శ్రద్ధగా చెయ్యాలి. ఇవి మీ జీవితంలో అద్భుతమైన, శాశ్వతమైన మార్పును తీసుకొస్తాయి. సూర్య ఆరాధన. మీరు సింహరాశివారు. మీ ఆత్మకారకుడు, మీ అదృష్టానికి కారకుడు సూర్యుడు. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా దానికి మొదటి పరిష్కారం సూర్యుడి దగ్గరే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటలలోపు స్నానం పూర్తి చెయ్యాలి. ఒక రాగి చెంబు తీసుకుని అందులో శుభ్రమైన నీళ్లు, కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షితలు, ఒక ఎర్రటి పువ్వు వేయండి. ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆ నీటిని సూర్యుడికి చూపిస్తూ ఓం సూర్యాయ నమః లేదా ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకుంటూ నెమ్మదిగా అర్ఘ్యం ఇవ్వండి. వీలైతే అక్కడే నిలబడి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని వినండి లేదా చదవండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, తేజస్సును, అధికారాన్ని 1000 రెట్లు పెంచుతుంది.
మీ తండ్రితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రభుత్వ పనుల్లో విజయం లభిస్తుంది. సింహవాహిని దుర్గామాత పూజ. ఆ సింహవాహిని మీ ఇలవేల్పు. మీ రాశికి ఆ తల్లికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి శుక్రవారం లేదా మంగళవారం దుర్గాదేవికి ఇష్టమైన రోజులు తప్పనిసరిగా తలస్నానం చేయండి. అమ్మవారి ఫోటో ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. అమ్మవారికి ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా మందార పువ్వులతో పూజ చేయండి. ఎరుపు రంగు విజయానికి, శక్తికి చిహ్నం. అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం, పరమాన్నం లేదా పానకం నైవేద్యంగా పెట్టి మీ కష్టాలన్నీ ఆ తల్లితో చెప్పుకోండి. అమ్మా, నా గౌరవాన్ని నాకు తిరిగి ఇవ్వు తల్లి అని మనస్ఫూర్తిగా అడగండి. వీలైతే ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం రోజు దుర్గా సప్తశతిలోని అర్గలాగా సప్తశతిలోని అర్గలా స్తోత్రం లేదా దేవీ కవచం చదవండి. ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. శక్తివంతమైన మంత్రజపం. మీరు సింహరాశివారు. మీ మాటలో శక్తి పెరగాలి. మీ శత్రువులు నాశనమవ్వాలి. ప్రతిరోజు ఉదయం పూజగదిలో కూర్చుని ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే నవాక్షరీ మంత్రాన్ని 102 సార్లు జపించండి. ఈ మంత్రం మీ వాక్శక్తిని, మీ మాటను పెంచుతుంది. మీరు మాట్లాడితే 10 మంది వింటారు. మీపై చెడు దృష్టి పెట్టిన వారు, మీకు హాని చెయ్యాలనుకునే శత్రువులు కూడా భయపడి దూరంగా పారిపోతారు. దాన ధర్మాలు. మీరు రాజులు. రాజు చేతులు ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి. మీ స్తోమతకు తగ్గట్టు ప్రతి ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజున గోధుమలు, బెల్లం లేదా ఎర్రటి వస్త్రాలను పేదవారికి, ముసలివారికి దానం చేయండి. గుడిలో దీపారాధనకు నూనె లేదా నెయ్యి దానం చేయండి. మీరు ఎంత ఇస్తే ఆ సూర్యుడు, ఆ తల్లి మీకు అంతకు 100 రెట్లు తిరిగి ఇస్తారు. మీ మాటను, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఇది అన్నిటికన్నా ముఖ్యం. ఆ దుర్గామాత, సూర్య భగవానుడు సాత్వికమైన ప్రదేశంలోనే ఉంటారు. అమ్మవారు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఇంట్లో అశాంతిని సృష్టించకూడదు. మీ కోపాన్ని పూర్తిగా తగ్గించండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని, తల్లిదండ్రులను మీ మాటలతో కించపరచకండి. వారిని గౌరవించండి. వారిని గౌరవించండి. ఇంట్లో ప్రశాంతంగా ఉంటేనే ఆ వచ్చిన దైవశక్తి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. మీరు మళ్లీ కోపతాపాలకు, అహంకారానికి పోతే ఆ వచ్చిన అదృష్టం వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ సూర్య భగవానుడు, ఆ సింహవాహిని అయిన దుర్గామాత, ఈ 2 మహాశక్తులు ఏకమైతే మిమ్మల్ని ఆపగలిగేవారు ఈ ముల్లోకాలలో ఎవరూ లేరు. మీ కష్టాల పర్వం ముగిసింది. మీరు పడిన అవమానాలకు సమాధానం చెప్పే రోజు వచ్చింది. ఇకపై మీ శత్రువులు మీ పాదాల దగ్గర దాసోహం అంటారు. మీరు కోల్పోయిన ప్రతి రూపాయి 100 రెట్లుగా తిరిగి వస్తుంది. సమాజంలో మీకు తిరిగి ఊహించనంత గౌరవం, ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీ వ్యాపారం లేదా ఉద్యోగం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. మీ ఇంట్లో గొడవలు పోయి సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. ఇక మీ జీవితం అంధకారం కాదు, అది ఒక ప్రకాశవంతమైన సూర్యకాంతి. మీ రాజయోగం ఈ క్షణం నుంచే మొదలైంది. ఆ తల్లిపై, మీ రాస్యాధిపతి అయిన సూర్యుడిపై పూర్తి నమ్మకం ఉంచండి. మీ పనులను నిజాయితీగా చేసుకుంటూ ముందుకు సాగండి. మీకు, మీ కుటుంబానికి ఆ దుర్గామాత ఆశీస్సులు, సూర్యభగవానుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతా శుభమే జరుగుతుంది. జై సింహవాహిని, జై సూర్య భగవాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సింహరాశి మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.